దేవని నామో ఘనమైన నామో కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభావము రాజుకే సంతోషముతో మయలు వెళ్ళిదము సమాధానం పొంది కొనిపోబడిదము సంతోషముతో మయలు వెళ్ళిదము సమాధానం పొంది కొనిపోబడిదము పర్వతము మేఘలు స్వరమెత్తి పాడును పరములు చిత్తనియు చప్పట్లు కొట్టును చప్పట్లు కొట్టును చెట్లనియు చప్పట్లు కొట్టును చెట్లనియు చప్పట్లు కొట్టును చెట్లనియు చప్పట్లు కొట్టును చప్పట్లు కొట్టును సంతోషముతో మయలు వెళ్ళిదము సమాధానం పొంది కొనిపోబడిదము సంతోషముతో మయలు వెళ్ళిదము సమాధానం పొంది కొనిపోబడిదము పర్వతము మేఘలు స్వరమెత్తి పాడును పొలములు చెట్లనియు చప్పట్లు కొట్టును చప్పట్లు కొట్టును చెట్లనియు చప్పట్లు కొట్టును చెట్లనియు చప్పట్లు కొట్టును చెట్లనియు చప్పట్లు కొట్టును చప్పట్లు కొట్టును రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుకున్నప్పుడు యొక్క నామని మహిమ పరించుదాం. యేసయ్యా నీ పాద సన్నిధిలో స్తోత్రాలు తెలుసుకోబోతున్నాం. మరుకుమారు నీ సన్నిధి మాకు దయచేయండి. ఆత్మతో బలపరచండి, ఆత్మలో లీనమైపోవడానికి, ఆత్మలో పరవశించడానికి, ఆత్మలో రేఖించడానికి నీ సన్నిధి, నీ అభిషేకమును, నీ ఆత్మను, నీ అగ్నిని, నీ ప్రసన్నతను ఈ ఉదయకాల సమయంలోనైనా మీరు మాకు దయచేసి మమ్మల్ని నడిపించి యేసయ్యా స్తోత్రాలు తెలుసుకోబోతాము. జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును నా జీవిత కాలమంతా నిన్నే ఆరాధించి భజిల్తును స్తుతి పాడుటకే బ్రతికిల్చిన జీవిత స్వరమెత్తి పాడుదాం. స్తుతి పాడుటకే బ్రతికిల్చిన నీవేనయ్యా ఎల్నాళ్ళుగా నన్ను అవును పోషించిన దేవుడు ఓదాచిన ఎల్నాళ్ళుగా నన్ను తల్లి వలే నన్ను ఓదాచిన నీ ప్రేమ నాపై ఎల్లడు మారను యేసయ్యా నీ ప్రేమ నాపై ఎల్లడు మారను జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును నిన్ను ఆరాధించి ఘనపరతును
నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి కనపడుకో జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి కనపడుకో నిన్నే ఆరాధించి కనపడుకో నిన్నే ఆరాధించి కనపడుకో ఆరాధించి కనపడుకో ఆరాధించి కనపడుకో జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా జీవిత కాలమంతా నిన్నే ఆరాధించి కనపడుకో నిన్నే ఆరాధించి కనపడుకో నిన్నే ఆరాధించి కనపడుకో హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 జీవిత కాలమంతయు మనలను కాపాడిన వాడు జీవిత కాలమంతయు మనలను పోషించిన వాడు జీవిత కాలమంతయు మనలను నడిపించిన వాడు జీవిత కాలమంతయు మనలను సమృద్ధి అయినటువంటి ఆహారముతో నింపినవాడు సెకీనా మేఘము ద్వారా ప్రతి బిడ్డను ఆవరించును గాక ప్రతి బిడ్డను కప్పును గాక రెండు చేతుల పైకెత్తి మరొకసారి చప్పలు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుదాం. యేసయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాము మా జీవితంలోనైనా మరొక సమయాన్ని దేవా నేను మాకు దయచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. నీ సన్నిధి నీ కరుణ నీ కాంతి నీ అభిషేకమును నీ ఆత్మను మా అందరి పైన ఉంచున్నాయి మా అందరి మీద కుమారించున్నాయి. నీ అభిషేకం నీ ఆత్మనున్నాయి నీ ప్రసన్నతనున్నాయినా మరొకసారి అయినా మా జీవితంలో నెరవేర్చి యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో యేసయ్యా ఈ 2వ నెల 23 దినాల వరకు కూడా మీరు మమ్మలను కాపాడి మమ్మలను కనికరించి మమ్మలను బలపరుస్తూ జీవితకాలం అంతా కూడా మనుష్యులు విడిచిపెట్టిన రక్త సంబంధులు దూరముగా ఉన్న మనలను నమ్ముకొనిన స్నేహితులు దూరముగా ఉన్నా నిజమైన స్నేహితుడు నిజమైన వాడు మనలను పోషించిన వాడు మనలను నడిపించిన వాడు మనలను సమృద్ధిగా దీవెనలు ఇచ్చేవాడు మనలను ఆధ్యాత్మికమైన మేలులతో నింపినవాడు ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. 2 చేతుల పైకెత్తి మనసారా నోరారా తనవితీగా దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించు. గట్టిగా 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 అందరూ కూడా స్తోత్రాలు చెల్లించాలి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మమ్ములను విడిచిపెట్టకుండగా చేయి దాటి పోనివ్వకుండగా ఇంతవరకు నీ క్షేమాన్ని మాకు ఇచ్చావు నాయనా. నీ కృపతో మమ్మలను బలపరుస్తూ ఉన్నావు నాయనా. నీ అభిషేకము ద్వారా నీ కృపతో నైనా ఉచితమైన కృపతో నైనా మమ్మలను బలపరుస్తూ ఉన్నావు నాయనా. యేసయ్యా మరొక్కసారి నేను నాయనా నిన్ను స్తుతించడానికైనను నేను ఆరాధన చేయుటకైనను స్తోత్రములు చెప్పుటకైనను యోగ్యత మాకు లేదు నైనా. అయినను నీ సన్నిధిలో నైనా ఈ రోజును మేము ఈ విధంగా ఆరాధన చేస్తూ ఉన్నామంటే ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నామంటే మాకంటే కనులు లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ
మమ్మల్ని ఎన్నుకున్నావు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు. ఆయన సన్నిధిలో మమ్మలను పరిశుద్ధులుగా తీర్చావు నాయన. మేము ఎలాంటి హృదయముతో, పరిశుద్ధమైనటువంటి హృదయముతో మేము ఆరాధన చేయలేకపోతూ ఉన్నాం. నీ సన్నిధిలో నాయన మేము స్తుతించలేకపోతూ ఉన్నాం. నీ సన్నిధిలోనైనా మేము కనపరచలేకపోతూ ఉన్నాము నాయన. వారికంటే కొనులము కాము, వారికంటే శ్రేష్టమైన వారము కాము నాయన. నీ సన్నిధిలోనైనా ఎందుకు పనికిరానటువంటి మనది మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో ఎన్నుకొని నడిపించావు నాయన. నీ సన్నిధిలోనైనా మేము స్తుతించే బిడ్డలముగా మమ్మల్ని తీర్చావు నాయన. ఇదిగో నాయన, భయంకరమైనటువంటి దినాలు మా ఎదుట ఉన్నాయి. ఇలాంటి భయంకరమైనటువంటి దినాల్లో యవ్వనస్తుడేమి, యవ్వన బిడ్డ ఏమి, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు మొదలుకొని అనవసరమైనటువంటి కాలయాపన చేయడానికి కాదు, అనవసరమైనటువంటి మాటలు చెప్పుకోవడానికి కాదు, పరిశుద్ధులమైనటువంటి మేము మా నోటంటనైనా నీ మాటలే రావాలి నాయన. నీ వాక్యమే మా నోటంట రావాలి, నీ స్వరమే మా నోటంట రావాలి నాయన. నీ సన్నిధే మా నోటంట రావాలి నాయన. ఎవరింటికి వాళ్ళకి వెళ్ళినప్పుడు కాలయాపన మేము చేయకుండా నాయన, అశ్రద్ధగా మేము ఉండకుండా సమయానుసారముగా నిన్ను స్తుతించే బిడ్డలముగా, నిన్ను ఆరాధించే బిడ్డలముగా, నిన్ను కీర్తించే బిడ్డలముగా, మనసారా నిన్ను ఆరాధన చేసే బిడ్డలముగా మమ్మల్ని చేశావు. నీ మాటకు మేము ఎంత మాత్రము లోబడటం లేదు. నీ సేవకుల మాట కూడా సరిగ్గానైనా నాయన మేము మాట వినడం లేదేమో. ఒక్కసారి నాయనా నన్ను క్షమించి, నన్ను పరిశీలించి నీ కృపతో నైనా మమ్మల్ని మరొకసారి యేసయ్యా మమ్మల్ని బలపరచమని ప్రభువుని అడుగుదాం. మౌనంగా కాదు, స్వరాలు విప్పి దేవుని యొక్క సన్నిధిలో యేసయ్యా ఎంతవరకు నైనా నేను ఆరాధన చేయలేకపోతున్నానేమో, ఎంతవరకు నైనా కృతజ్ఞతాస్తుతులు చెప్పలేకపోయానేమో, ఈ రోజు నుండి నైనా నా హృదయాన్ని తట్టండి, నా మనస్సును, నా హృదయాన్ని నీకు అంకితమయ్యేటట్లుగా నైనా నిన్ను స్తుతించే బిడ్డలముగా, నిన్ను ఆరాధించే బిడ్డలముగా, నిన్ను కీర్తించే బిడ్డలముగా యేసయ్యా మరొక్కసారి నైనా నన్ను దర్శించడనైనా, నన్ను బలపరిచే యేసయ్యా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నైనా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం సమీపించని నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం యేసయ్యా యేసయ్యా. రెండు చేతులు పైకి ఎత్తండి. యేసయ్యా హృదయానుసారముగా యేసయ్యా 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 సమీపించని తేజస్సులో నివసించు, సమీపించని తేజస్సులో ముఖ దర్శనం చాలు
చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సమీపించని ఆయన ముఖ దర్శనమును మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయనకి ఇస్తున్నాడు. ప్రతిరోజు కూడా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనము దేవునితో మాట్లాడుతున్నామా? మనము దేవుని స్వరాన్ని మనం వింటున్నామా? ఆ స్వరాన్ని వినడానికి ప్రభు మనలను ఈరోజు ఆయన సన్నిధిలో మనలను తీసుకుని వచ్చాడు. నమ్మిన వారు రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి కావలసిన వాక్యాన్ని ప్రభు మనకు దయచేసి, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని ప్రభువే మనకందరికీ దయచేసి ఈరోజు ఈ ఆరాధనకు ప్రభువే ఆశీర్వాదకరముగా జరిగించి తన సేవకులందరూ పెట్టుకొని ప్రభు మనందరితో మాట్లాడి ఈ ఆరాధనను ప్రభు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా జరిగించి మనమందరము కూడా దేవుని యొక్క దీవెనలతో నింపబడుదుముగాక. దేవుని యొక్క ఆశీర్వాదములతో మనము నిత్యము నిరంతరము నింపబడుదుముగాక. ఈరోజు ఆరాధనంతా కూడా ప్రభు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా జరిగించి నడిపించులాగా ఆయన సన్నిధి మనకందరికీ కూడా దయచేసి నడిపించులాగా దైవచంద్రాలు అమ్మగారు